అన్ని మిక్స్ చేసి కొడతా. డింగిరి డింగిరి డి. ఓన్లీ బిగించుడు ఇప్పుడే అనుకుంటా, ఓన్లీ బిగించుడు ఇప్పుడే అనుకుంటా. మామూలు వ్యవహరిస్తారు. చిన్న సినిమాలు చేయవాలి, చిన్న సినిమాలు చేయవాలి. మీరు కొట్టరా దగ్గరుండి, మీరు పాడి మీరు కొట్టరా? చేస్తారు నాయన. మీరు కొత్తగా మీరు అంటే ఎవరికి మీరు అవకాశాలు ఇయ్యరా కొత్త వాళ్ళకి? ఇక్కడి నుంచి నువ్వు పంపిస్తా కదా. హెల్మెట్ బాలకు వచ్చినావు మావాడు ఉక్కుడు. మ్యూజిక్ మీరే కీబోర్డ్ అయిన వాయించుడు. తెలంగాణ దేవుడి తర్వాత ఇక మళ్ళీ ఎందుకు మనకి సినిమాలు ఆగిపోయినాయి ఎట్లా? అంటే మీరేం పాటలు చేస్తారు మంచిగా? అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఉత్తమ వచ్చాడే ఈ ఒక్కదే అవుతుంది పేరు. కొత్త సినిమాలు ఏం చేస్తారు అవి కూడా తప్పేనా? ఊరేకో. ఓ అన్న నువ్వు నందన్ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అదే పాటలు పాడతావు? అవును పాటలు సినిమాలలో. అవును తమ్ముడు, అవును. ఏందన్న ఇటు వచ్చినావు? బండి సడన్ గా ఆగింది, కట అన్నది ఆగిపోయింది. ఊరికో కటకట అన్నదా? ఇంజన్ ఆయిల్ పోపిస్తలే నువ్వు అక్కడ కూర్చోప్ప నేను చేస్తాపు. చూడు కొంచెం ఈ పిల్లగాడు పనిమంతుడే అవుతుంది. బండి సడన్ గా ఆగింది. నమస్తే. నమస్తే. నా పేరు ఇస్తారు. ఓకే. మందే అన్న ఇదంతా షాపు. అవునా? అదే చూస్తుంటే అనిపిస్తుంది మంచిగా చేస్తావు పని. చేస్తావా? మస్తు మొత్తం ఎక్కడికెక్కడ ఇప్పుడే అంటే అక్కించుకుంటావా? అది మంచిగా చేసి పంపిస్తాను. నువ్వు ఎవరు మన ఆయన ఉన్నాడుగా మీ దగ్గర పాటలు రాస్తాడు, ఇంకో ఆయన వస్తాడు, ఆయన పని కూడా నేనే చెప్తాను. మంచిగా చేసి ఆడిచ్చిన సెట్ అట్లా బండి కటకటాన్ని వచ్చిందన్న. ఇంజన్ ఆయిల్ కొంచెం లోపల బేరింగ్లు ఉంటాయి, బేరింగ్ పెట్టి చూసి మంచిగా దగ్గర చేసి తొందర పోవాలి. నేను తొందర అంటే పోదు అన్న. మా మేస్త్రి పెద్ద మేస్త్రి మంచిగా మావాడు అనిపిస్తుంది. పాటలు పాడతాడన్న. చూడలే మన ఎక్కడ ఇక్కడ పక్కన షెడ్ ఉంది చూడు, మన మళ్ళీ ఆ షెడ్ పక్కనే స్టూడియో ఉంటుంది. ఆడ ఇడ్లీ తింటాను కొత్తావు కదా అప్పుడప్పుడు. అవును. నువ్వు కూడా వస్తావా? మేము ఆడంటే మా పొలాలంటే ఆడే తెచ్చుకుంటాం. చెప్పు తొందరగా చేస్తే కొంచెం పోవాలి. రికార్డింగ్ కాదు పోదు కానీ ఏం లేదు. మావాడు వీడియో కాల్ చేస్తాను. అరే ఇగో అదే నందన్ రాజ్ అన్న మ్యూజిక్ డైరెక్టర్. ఆగరాజు హాయ్ చెప్పాలి. మావాడు అంతేలే కానీ. నమస్తే ఇవరా వచ్చిర్రా మా షెడ్కి వచ్చిర్రా. నమస్తే చెయ్యి పరా ఊపినా చెయ్యి మీద చెయ్యి. అరే సూర్రా అదే ఇగో వచ్చిండు. బండి అవుతుందా ఇదే కథ. చేస్తాగరా మా దాంట్లో పెడతానా? ఆగరా నీ బల చేస్తాను. మా దాంట్లో పెడతానా? మాది బైక్ మెకానిక్ సంఘం మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ బైక్ అవుతుందా కాదు? అవుతుందన్న రికార్డింగ్ పాట పాడాలి. మస్తు ఉంటుంది నా పని. మేస్త్రి ఎట్లా పని చూసినా? అదే పనిమంతుడనే అనిపించింది, మరి చూడాలి. కాదు నేను పని మీద చేస్తా కానీ నేను ఇప్పిందంటే మళ్ళీ మామూలు కూడా ఇక మళ్ళీ అతుకు పెట్టుడు ఉండదు. నువ్వు అన్నా నీకు మంచి చేసి పంపిస్తాను. నాకు పైసలు ఇవ్వకుండా పైసలు కాదు. నువ్వు రాక మా షెడ్కి వచ్చినావు. అప్పుడు ఏదో ఇడ్లీ బండి కాడ ఆడాడు చూస్తా కానీ నాకు చిన్న సహాయం ఏంది. అయితే ఏం లేదన్నా, ఇట్లా మన మామూడు నుంచోడు కాదు, పాము శివులు ఇతనే ఇంటాడు. కొద్దిగా మా ఇల్లు 90 పక్కన ఒక అమ్మాయి ఉందన్న, స్వరూప అని. వస్తుంటది, ఖతర్నాక్ ఉంటుంది. పొలాన్ని ప్రేమించుకుంటాను, ఆ పిల్లని ఇద్దరు ప్రేమించుకుంటాను. నన్ను లవ్ చేసి మరి ఇప్పుడు బండి చేసి పెడతానా నా మాటినే జరా. నువ్వు ప్రేమిస్తే సినిమా చూసినా? నీ కలగన్నా నా దీసే కాపీ పెట్టినట్టు, నా దీసే
వాళ్ళు పెట్టిండు, నా దీసే వాళ్ళు పెట్టిండు, నువ్వు కూడా ఒక పాట రాసి నా కోసం పెట్టవా అన్నది యూట్యూబ్. స్టూడియో దగ్గరికి ఇడ్లీ తింటా అంటే ఒక ఆయన వచ్చిండు అన్న. ఆయన వచ్చి ఇట్లా మా అన్న నాకు ఇట్లా పాట చేసి పెట్టన్నా ఇట్లా సంగతి అని అంటే సరే అని చెప్పి 10,000 తీసుకున్నాడు అన్న. ఎవరి దగ్గర? నా దగ్గర. నీ పేరు చెప్పిండు, నందన్ రాజు మావుడే, నేను ఇస్తే 10,000 ఇస్తే పాట రాస్తాడు. నీ పేరు చెప్పిండన్నా. నా పేరు చెప్తే 10,000 తీసుకుంటు, కానీ ఇప్పుడు ఈ బండి వస్తుందా నాకు మొత్తం ఇప్పి అమ్ముతా. నిజమన్నా, ఇప్పుడు మీ స్టూడియోలో మెట్లెక్కి రోజు నేను చూసినా, నేను ఇడ్లీ తింటానప్పుడు చూసినా, మీ దాంట్లోనే ఉన్నాడు 10,000 నీకు ఇచ్చిండట. ఎవరికి ఇచ్చిన 10,000? నాకెందుకు ఇస్తారు తమ్ముడు? మీ తమ్ముడు అని చెప్పి మరి తీసుకున్నాడు అన్న 10,000. మీ తమ్ముడు అని చెప్పి మరి తీసుకున్నాడు అన్న 10,000. ఇప్పుడు బండి అయిద్దా కాదా మరి? బండి అయిద్దా కాదా మరి? బండి అయిద్దిలే, అంటే 10,000 నువ్వు తీసుకోలేగా. నాకు తెలియదు నువ్వు ఎవరికి వచ్చినా. మరి నేను ఇక్కడ నీకు ఇడ్లీ దగ్గర అక్కడ కనపడతా అంట, సో అక్కడికి అటు వచ్చి నువ్వు చూస్తా అంటాను. మరి నాకు పైసలేడా కాదు సార్ నేను చెప్పేది మీ నాకు చెప్పొచ్చు కదా నువ్వు. మరి మా లవర్ కోసం పాట రాసిన నేను నా పొల్ల కోసం నేను 10,000 గిరిగిరి ఎత్తుకొని తీసుకున్నాను. గిరిగిరి ఎత్తుకొని రోజు మా మేస్త్రి ఇచ్చిన పైసలు రోజు గిరిగిరి కట్టుకుంటున్నా. వివరంగా నువ్వు 10,000 తీసుకోలేగా. 10,000 తీసుకోలేగా. అసలు మనకు 10,000 సరే తీసుకోలేదు. 10,000 నీ బండి అయిద్దా? బండి అయిద్దా? ఇక బండి అయిద్దా అంటే అవుతుంది. మరి 10,000 తీసుకోలేదు అంటున్నా, నువ్వు పాట నాకు చేయనంట అంటే నా పిల్ల కోసం నేనే ఉన్నావు నువ్వు ఇక అంత కాలే కొంచెం పోవాలి కొంచెం. సరే అన్న, ఇక 10,000 ఇవ్వలేగా. నేను లవ్ లెటర్ మా పిల్ల కోసం పాట రాసుకున్నా. కాదు ఎవరికి 10,000 ఇచ్చి అందుకే నన్ను పిలిచినావు అన్నా, నందనన్న అని పిలిచి. అన్న ఇప్పుడు నేను ఆ 10,000 గురించి అడిగినా అన్న. ఇప్పుడు నేను ఆ 10,000 గురించి అడిగినా అన్న. అదే మరి బండి వస్తుంది కదా. ఈ బండి నేను రిపేర్ చేస్తాను, నేను చేస్తా, దగ్గరుండి నేను చేసి పంపిస్తా. ఇంజన్ ఆయిల్ అలా మొత్తం గలగల సౌండ్ వస్తాను. ఇంజన్ ఆయిల్ పోయాలి, లోపల అవన్నీ ఉంటాయని మొత్తం నేను చూసి నేను చైన్ ప్యాకెట్ కూడా అయితే నీకు క్లచ్ ప్లేట్ లేదు. నాకు ఎవరికి ఇచ్చినావు 10,000? నాకు తెలియదు. ముడిపెట్టి బండి ఇక్కడనే నువ్వు 10,000 తీసుకున్నావు, నాకు ఎరికేలే. ఎగ్గొడతావా అన్న? నేనా? మరి 10,000 ఎవరు ఇచ్చినదా? అన్న నేను బండి చేసుకున్నట్టు అన్న. చూడు నా చేతులు ఎట్లా కాయలు కాసిన. ఒక పాట చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. నువ్వు పాట బాగా ఎట్లా కడతావు? ఫస్ట్ పాట పదాలు చూసుకుంటే మంచిగా మా ఊళ్ళో షెల్కాడ తిరుక్కుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అంటే అప్పుడు చెలకల్లే తిరిగేదా? శెల్కలే మనకి ప్రకృతి శెల్కలు ఆడ మిరప తోటకు నీళ్లు కట్టేది, వరాలు చెక్కేది. మీది గౌరారం కాదు? గౌరారం ఫస్ట్ చూసిన ఇంటర్వ్యూలలో చూసిన గౌరారం. ఆడ కూర్చొని పాట ఎట్లా కట్టినావు? బాగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక పాట. మా పొలం కాడ పాట ఏం పాట రాసినావు? ఫస్ట్ పాట శెల్కలు పోయి ఆడ గొడ్లు ఉండే, మా గొడ్లు కాసుకుంటా పాట. అంటే రాసుడు కూడా లేదు, ఇక మనసులోనే అల్లుకోవడం. ఎట్లా పడినా ఇది పాట ఒకసారి మాకు. మీ లవర్ కోసం స్వరూప నీకో స్వరూప ఉండేనా? అంటే ఇక ఒక్కొక్కరికి ఎవరు ఉంటదిలే కానీ చిన్నపిట్ట కాదు నువ్వు కూడా. పెళ్ళైంది. సరే పాడబాడు నా ముందు పాడబాడు. ఒక చిలకమ్మ నమ్మింది తను ప్రేమించిన గోరింకారమ్మది తను నివసించే గూటికి రమ్మది తాను వెళ్ళింది ఇమ్మది మనసు ఇమ్మది నీ వందే నా ప్రాణం నీ వందే. ఇది ఫస్ట్ మస్తు ఉందన్న, మస్తు. ఎట్లుంది మేస్త్రి? అంటే ఇది నీ ఫస్ట్ పాట? ఇగో నా పాట కూడా గట్టి ఉంటుంది తమ్ముడు. నీ దండం పెడతా ఆ పాట దిగ. ఆ పాట 10,000 అంటున్నావు, అంటున్నావు నా బండి ఈడుంది. 10,000 అంటున్నావు, అంటున్నావు నా బండి ఈడుంది. నీ 10,000 అడిగినా ఇక అదే కానీ ఏంది తొందర పోవాలి నేను స్టూడియోకి. బండి అయితే అన్న మావాడు ఇస్తూనే ఉన్నాడు. చూడు ఇన్నే పాట పాడు అవుతుంది కానీ అరే సిరిశైలం అవుతుంది.
చెప్తాను నువ్వు పని మంత్రం అనుకున్నా కానీ ఆడు మా సీరియల్ పాటలు పెడతాను అని అనుకోలేదు. అయితే కాదు ఆయన మంచి పిల్లగానే అనిపిస్తుంది కానీ ఈడ కూర్చోబెట్టిన కూర్చోరా కాదు. ఇప్పుడు నువ్వు ఇంత మునుపు అంటే ఈ పాట ఫస్ట్ పాట చేసినావు కదా, ఫస్ట్ ఇది ఫస్ట్ నీ మొట్టమొదటి అడుగు పెట్టగానే ఇది బోని, అడుగు పెట్టగానే ఇది బోని వచ్చావు. బా మంచిగా రాసినావు. ఈ మరి సినిమాలలో అవకాశం ఫస్ట్ ఎట్లా వచ్చింది నీకు? మరి ఫస్ట్ సినిమాల అవకాశం ఇక్కడ నేను అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన. ఒక నువ్వు చదువుకున్నావా ఏ పాట చదివినావు? అంటే ఎట్ట కనపడతాను మ్యూజిక్ డైరెక్టర్ చదువుకున్నా ఉస్మానియా యూనివర్సిటీలో చదివినా. నువ్వు ఉత్తైనా నువ్వు ఏదో పాటలు పాడతావేమో అనుకున్నా, చదివినావా? అట్లు పాడతా చదివిన. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేసిన, తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేసిన. పెద్ద చదివేనా అది? పెద్ద చదివే మరి, ఎంఏ అంటే పెద్దదే. మరి చదువుకొని ఇది నౌకరీ ఈ పాటలకి అయ్యో ఇప్పుడు నీకెట్లా ఇట్లా తీసినావు పాట జేబుల నుంచి నాకు స్టార్ట్ నువ్వెక్కడ నేనెక్కడ నేనేదో బండ్లో వచ్చాను గుంజుడే సరిపోదు నువ్వు బండిని గుంజీతలేస్తావు నన్ను అవతలు పంపుతావు అన్న నిన్ను కూసబెట్టిన నీ పేరు చెప్పి వాడు 10,000 తీసుకుపోయిండు పాట చెప్తాను. నేను అడిగిన నా 10,000 నీ బండి కూడా ఇప్పుడు చేసిపోతా అన్న మర్యాద కూసబెట్టిన దండం పెడతా కానీ ఆ 10,000 ఈ పాట గురించి కొంచెం నన్ను కట్టకలే. నువ్వు కట్టకలే కానీ సరేలే కానీ నువ్వు ఫస్ట్ ఏ సినిమా చేసినావు? ఫస్ట్ ఇది ప్రేమిస్తే ప్రాణమిస్తాను. ఎవరికి? మన కరాట ప్రభాకర్ అన్నాను. ప్రేమిస్తే ప్రాణమిస్తాను ఏ సినిమా పేరు నువ్వు స్వరూపాన్ని మళ్ళీ మీకో స్వరూపాన్ని సినిమా పేరు దాంట్లో చేసిన. ఇక ఆ తర్వాత ఒక్కొక్కటి ఇక ప్రేమిస్తే ప్రాణమిస్తా, తిమ్మరాజు, స్వీట్ ఆటో, ఆకాశ్ హీరో, ఆ తర్వాత కన్నడలో అగ్రజాని, దర్శన్, జగ్గేష్ గారు, ఇన్ని సినిమాలు, తర్వాత కాళీచరణ్, తర్వాత రీసెంట్ గా తెలంగాణ దేవుడు. కాళీచరణ్ అనేది నేను విన్నా మస్తు. అందులో ఒక పాట ఉంటది మంచి పాట, అది చెప్తావు ఏదో పాట, అదేదో చెప్తావు మంచి పాట. అది మెల్లగా ఏదో ఉంటది. అది ఏం పాట ఉంటది? మెల్లగా అది పాడు బాగా ఇష్టం. ఒకసారి పాడు. అది నేను పోవాలి నాకు. అది నువ్వు వాడు 10,000 తీసుకొని పోతాడు, నువ్వు పాట పాడకుండా పోతాడు. ఆ 10,000 వాడు 10,000 తీసుకొని పోతాడు, నువ్వు పాట పాడకుండా పోతావు. నువ్వు పాట పాడమంటే ఏమన్నా బంగారం అడిగినా, మనుడు అడిగినా, మాణిక్యాలు అడిగినా, నీ బండి కూడా చేయిస్తాను. మరి ఒక పాట పాడ అంటున్నావు. లేదు నువ్వేదో కథ చేసేటట్టుంది. కాదు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ దేవుడు సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు సినిమా చేస్తలేవు? ఇది తీసేది కాదు, ఇక మంచి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తానా. ఇక యూట్యూబ్ సాంగ్స్ అవి మన ఓన్లీ స్టూడియోలో ఇక అన్ని ఏదో ఒకటి జరుగుతూ ఉంటది కంటిన్యూ. యూట్యూబ్ లో కూడా చేసినాం. ఏం పాట పాడినావు వాడు చెప్పు? అది రేలా రే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి చేరణములో నా తెలంగాణ, ఈ పాట. ఆ తర్వాత ఇంకా సంక్రాంతి పాట ఒకటి, అది మన శివరాత్రి పాట ఒకటి. అరేవో జంగమా విభూది లింగమా బక్కన పార్వతమ్మ సిగలో కందుకొండ రాసింది. మంచి సినిమా కవి ఆయన, చాలా గొప్ప పాటలు రాసింది. అన్న మా దగ్గర అట్లా ఉన్నాయిలే కానీ కందికొండ సార్ పేరు ఏడతాను అంటే కందుకొండ నా ఆర్ట్కి దగ్గర ఉంది. మంచి రచయితలు మిస్ అయిపోయింది. మంచి దోస్తాను కళ్ళలో నీళ్ళు తూర్చుకోరే బాధపడకు. అన్న నేను ఇక్కడ చక్రి గారిని కలవడానికి మేము అక్కడ మహబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక ప్యాసింజర్ ఎక్కి పొద్దున ఎక్కి నైట్ 11 గంటలకు వచ్చినాం. అప్పుడు అబ్బా సికింద్రాబాద్కి వచ్చేసరికి మా దగ్గర పైసలు, చక్రి గారు వస్తారు ఉంటే రాలే. మేము అక్కడి నుంచి నడుచుకుంటా మైత్రివనం వరకు వెళ్తూ ఉంటే మధ్యలో
అన్నయ్య నా జ్ఞాపకాలు కొత్తగా హైదరాబాద్కి వచ్చాను. అది మీ ఏడుతాళ్ళు అది మన జింకన గ్రౌండ్ లో పేపర్లు వేసుకుంటారు అన్న. అంటే అప్పుడు ఇంత పేపర్లు వేసుకోమన్నారా? పేపర్లు వేసుకుని కందుకొండ నాకు కష్టాన్ని పంచుకున్నాం, సంతోషాన్ని పంచుకున్నాం. అంత కష్టపడ్డారా మీరు? అంటే ఇలా రావాలంటే చాలా కష్టపడి మేము ఫస్ట్ పండుగ నెల ఆల్బమ్ లక్ష్మణ్ చక్రి గారు, దాంట్లో మన మిత్రుడు బోలే ఆయన నేను కలిసి కోరస్ బిగ్ బాస్ లో చేసింది బోలే, బిగ్ బాస్ చేసిన దోస్తు బావ అని పిలుచుకుంటాను. సో మేము కోరస్ ఇచ్చినాం దానికి. ఇక నువ్వు ఇక కందుకోండి అన్న, ఇక అదంతా కదిలిస్తే ఇక నేను ఎక్కడికో వెళ్ళిపోతా. కానీ ఆ బండి కానీ నేను పోవాలి ఈ శ్రీశైలం చల్లకుండా శ్రీశైలం అంటున్నా కందికొండ అనే పేరు చెప్పి ఏడిపించారు నన్ను కూడా, నువ్వు కూడా ఏడుతాను. బాగా మీకు దోస్తాను బాగున్నట్టుంది కానీ అది దోస్తాను అది ఆత్మీయ బంధం. మీరు ఇద్దరు కలిసి ఏం పాటలు పాడి? ఆత్మీయ బంధం అంటే అన్న రాసిండు, నేను మ్యూజిక్ చేసిన. ఇప్పుడు నేను బాగానే అన్నేనా ఏది మీ ఇద్దరు మంచి ఇట్టుపాటు ఏంటి? అదే రేలారే అది గోడుకొండ కోట నడుగు నాని నడుగు చెబుతాయిలే తమ్ముడు ఇస్తారే ఈ సమోసా ఏంది ఈ సాయం చెప్పు. నన్ను వదలవా, నా బండిని వదలవా? ఆడ రికార్డింగ్ టైం అవుతుంది. ఇక నీ 10,000 పోయినాయి, నీ బండి ఇంజనీర్ మొత్తం నేను మారితే పుణ్యానికి అన్నా. నీకు సమోసా తెచ్చినా చాయ్ ఇచ్చినా అవి గౌస్ పాసే అన్నా. ఏ నవ్వులు మంచిగా ప్రేమను చూపిస్తాను కానీ ఏదో నువ్వు నవ్వులు మళ్ళా బాని కట్టలేదు అంటున్నావు, 10,000 అంటున్నావు. బండేమో నీ దగ్గర ఉంది. అవి నువ్వు నవ్వులు మంచి కూడా గౌస్ పాసే కమ్మడు మామూలు కాదు. మా షెడ్యూల్ అందరూ పోయినది ఎట్లనే సమస్య బాగుంది కానీ నాకేదో కొంచెం తేడా కొడుతుంది. ఎందుకన్నా నువ్వు బాణీ అంటున్నావు, బాణీ కట్టాలంటున్నావు, 10,000 అంటున్నావు. నా బండి మీద ఇప్పు పెట్టిండ్రు, ఈడ కూర్చోబెట్టినావు నన్ను. నాకు ఆడ కొంచెం వేరే ఒక పెద్ద ఆఫర్. అదేలే ఇప్పుడు అన్నా నాకు ఇప్పుడు 4-5 బండ్లు వచ్చినాయి. మా మేస్త్రి కూడా చూసి నువ్వు అన్నీ ఉన్నాయి, అవన్నీ పక్క పెట్టి నీ బండి పెట్టి నేను ఎన్ని పెట్టి నేను గిరిగిరెత్తుకున్న పైసలు, నేను గిరిగిరెత్తుకున్న పైసలు తీసుకొచ్చి నేను నీకు ఇస్తే, అంటే నీకంటే నీవానికి ఇస్తే నా 10,000 పోయినాయి. ఇప్పుడు నీ బండి కూడా చేపిస్తాంటాను, నువ్వు పాని కట్టమంటే కడతలేవు నా పాటకి. నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ 10,000కి బదులు ఈ బండిని మొత్తం ఇప్పి మొత్తం అమ్మేత్తవ ఏంది అనిపిస్తుంది మొత్తం. అంటే అట్లున్నారు. అదే కూర్చోబెట్టినా చెప్పండి మంచి పని నువ్వు. కానీ తెలంగాణ దేవుడి తర్వాత ఇక మళ్ళీ ఎందుకు మనకి సినిమాలు అయిపోయినాయి ఎట్లా అంటే రాలేదు. నువ్వు కొన్ని యూట్యూబ్ సాంగ్ చేసుకుంటే అట్లా ఉన్నావు. మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నా. మంచిగా అంటే చిన్న సినిమాలు చేయవాలి. చిన్న అయినా కానీ నువ్వు చిన్న అంటాను. మరి నా పాటకి పాని కట్టవన్నా. కడతా బాగా కడతా. నువ్వు నవ్వుతాలో కానీ బాగానే అయితే కట్టు. కడతా తిరిచేలం అవుతుందా? అవుతుంది. చేస్తాడు ఏం చేస్తాడు మరి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం పాటలు రాస్తున్నా? మళ్ళీ బతుకమ్మ పాటలు రాస్తున్నావా? ఇక బతుకమ్మ పాటలు ఇంకా అన్ని యూట్యూబ్ సాంగ్స్ అవి ఉంటూనే ఉంటాయి. అంతేనా? కొత్తగా కంపోజిషన్ స్టార్ట్ చేసిన మంచి సాంగ్స్ వస్తాయి. నెక్స్ట్ పాటలు వస్తాయి. అందరు గుప్ప అని గుత్తాలి కదా డీజేలు గీజేలు అని. ఇప్పుడు అంటే నువ్వు స్పెషల్ గా ఇప్పుడు అంటే మీరు ఏం పాటలు చేస్తారే మంచిగా? అంటే ఏం లేదు, చేసే దాంట్లో మంచి లవ్ ఫీల్ ఫోక్ ఉంటది. ఆటలనే అంటే వెస్టర్న్ ఉంటది, క్లాసికల్ ఉంటది, ఫ్యూజన్ ఉంటది. అన్ని మిక్స్ చేసి కొడతా. నెక్స్ట్ ఇంకా వస్తాయి మంచిగా చేస్తాయి. మొత్తం అంటే మ్యూజిక్ మీరే కీబోర్డ్ అయిన వాయించుడు అంత మనలే. డప్పులు కొట్టేది కూడా మీరే? డప్పులు వేరే ప్లేయర్స్ ఉంటారు కదా, ప్లేయర్స్ మనం పిలిపించి. అంటే మీరు చేయరా? మీరు కొట్టరా? దగ్గరుండి మీరు పాడి మీరు కొట్టరా? చేస్తారు నాయన. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా ఏం పాటలు రాస్తున్నావు? మళ్ళీ కొత్తగా ఏం పాటలు రాస్తున్నా? ఇక బతుకమ్మ పాటలు. బతుకమ్మ పాటలు. బతుకమ్మ పాటలు. బతుకమ్మ పాటలు.
చేసేది కంపోజింగ్ చేస్తాం, ట్యూన్ చేస్తాం, కానీ ఆ, ప్రతి మ్యూజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ కి వేరే డప్పులు కొట్టేటోళ్ళు సపరేట్ ఉంటారు, ఆ, వీణులు వాయించేటోళ్ళు సపరేట్ ఉంటారు, ఊరకు, ఫ్లూట్ వాయించేటోళ్ళు సపరేట్ ఉంటారు, ఆ. సపరేట్ ఉంటారు అందరూ. మరి అది నీకు తెలియదా? నీకు చెప్పినా కానీ అర్థం కావట్లేదు. అంటే ఆ వాళ్ళందరూ బండి అక్కడ ఉంది, నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన చాయ్ ఇచ్చిన బాని కడితేనే నన్ను పంపించేటట్టు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఉత్తమ వచ్చాడే ఈ ఒక్కదే వస్తుంది పేరు. రెస్పెక్ట్ పేర్లు వేస్తాం. వాళ్ళందరూ వాయిస్తారు, అందరూ మరి అందరు చెప్తాడే, మరి నీ పేరు ఎందుకని? అంటే మ్యూజిక్ సంగీతం అన్నది వాళ్ళు కూడా పాడతారా? అంటే ఇదంతా పాటకు బాని చేయాలని ఏంది? కాదు అంటే ఊరికైతే నువ్వు కొట్టావా? అందరూ వాళ్ళే కొడతారా మొత్తం? వాళ్ళు కొట్టాలంటే ఫస్ట్ నేను దానికి బాని చేయాలి. బాని గద్దెకే అన్న, ఇగో బాని, ఇగో దండం పెడతాను, ఇగో మంచి పాట అన్న స్వరూప, వినవన్నా. మామూలు గౌరవిస్తారు. ఇప్పుడు కాదు నువ్వుగా వాళ్ళందరూ కొడతారు, కొడితే వాళ్ళ దగ్గర పోయి మరి మా అందరికి 500 100 రూపాయలు 200 బజలాడి ఈ పాట ఈ బాని నీ పైసలు బండికి మామూలు పంపిస్తాగా నువ్వు పో. అరే శ్రీశైలం, నాకు 10,000 తీసుకుంటాడు మీ తమ్ముడు, నువ్వు పోతావా అన్న? పో అన్న. 10,000 ఎవరు తీసుకున్నారు? 10,000 మీ వాడు తీసుకున్నాడు, నా 10,000 తీసుకున్నారు, అన్ని చేసుకున్నారు. నీ పేరు చెప్పి మ్యూజిక్ చేస్తాను, పాట చేస్తానని నేను చరువుబారి నా పిల్ల కోసం పాట రాస్తే ఆ పాట చేయవా? ఇప్పుడు చేస్తానగా క్లచ్ ప్లేట్లు ఎత్తా, ఇంజిన్ ఆయిల్ మారుతా, అలా ఇంజన్ ఈ రింగులు కూడా పోయినాయి. అంటే పోయినాయా? నువ్వు మొత్తం పీక్ చేస్తావు, నాకు దాని గురించి తెలియదు. నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అన్న? నేను చేయొద్దా? పని చేస్తూనే ఉండవు పక్క పిల్లాడు. చేతులు కానీ సరే కూర్చో, నీకు నన్ను పంపి తొందర. అది ఏం చెప్పు నీకు. నేను కూడా కొడతా మ్యూజిక్ తెలుసా? ఏంది? టింగిరి డింగిరి డింగ్, టింగిరి డింగిరి డింగ్, టింగిరి డింగిరి డింగిరి టింగిరి డింగిరి డింగ్. మేము కూడా కొడతాం. ఉత్తమ వచ్చాడు అనుకున్నా? ఓన్లీ బిగిచ్చుడు ఇప్పుడే అనుకుంటావా? నేనే అన్నా ఇప్పుడు అంత మంచి పాట రాసినావు అంటే ఎట్టుంది? ఏదో ఒక పాట పాడు, ఇప్పుడు ఏం పాడాలి చెప్పు. ఏది కొట్టు, నువ్వు కొట్టు, ఎట్లా కొట్టు, ట్యూన్ చేయాలి నీ దానికి. జై కొట్టు. వా అదిరిపోయింది. మళ్ళీ ఇంకేదైనా కొట్టు. పోవాలి, అక్కడ రికార్డింగ్ టైం అవుతుంది, ఒక పాట పాడాలి. నువ్వు పోతావు కదా, పోనా పో. హెల్మెట్ బాలకు వచ్చి మావాడు ఉక్కుడు, నువ్వు ఆ గీతలు పడ్డాయి, పైసలు ఇచ్చిపోవాల్సిందే. పైసలు కాదు, ఇప్పుడు ఏం చేయాలి నీకు? ఏం చేయాలి చెప్తున్నాను. ఇక ఇరికిచ్చినావు. చాణక్యం అమాయకం ఇరికించం. కొత్త సినిమాలు ఏం చేస్తాను అవి కూడా తప్పేనా? కొత్త సినిమాలు చిత్రలేఖ అని హరీష్ గారు ఫ్రెండ్ డైరెక్టర్ తెలంగాణ, అది చేస్తాను. ఇంకొక ఫ్రెండ్స్ ఇంకొక 2 సినిమాలు చేస్తాను. చేస్తాయి మంచిగానే చేస్తాయి. అవునా? నేను పిలుతలే ఏడికి వెళ్ళక కాదు, ఓపెనింగ్ కాదు. మావాడు ఒక ఆయన ఉన్నాడు, పాటలు రాస్తాడు. అయితే మా ఊర్లో ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన ఇక్కడే కమ్మలు పట్టుకొని తిరుగుతాను. కమ్మల అదే కాగితాలు పేపర్లు ఇప్పుడు నేను రాసుకున్నా కదా, అలా పేపర్లు రాసుకొని తిరుగుతాను. ఏదైనా చూడరా ఏం చూడ పాటలు రాస్తాడు ఆయన, మంచిగా రాస్తాడు. అంటే ఆయనకు తోవ తెలియదా? మీరు కొత్తగా మీరు అంటే ఎవరికి ఇయ్యరా? మీరు అవకాశాలు ఇయ్యరా కొత్త వాళ్ళకి? అట్లా అంటావా? ఆటల అవకాశం ఎవరికి ఇయ్యవా కొత్త వాళ్ళకి? ఇతను నన్ను ఇక్కడి నుంచి నువ్వు పంపిస్తే కదా. ఇగో ఇదంతా ముచ్చడే కాదన్న, ఇగో నా మాటను, నా 10,000 ఇస్తావా? నీ కూడా తీసుకెళ్ళి, నీ 10,000 అడిగినా చెప్పు, నీ నియత ఉండాలి, ఇస్తారు దగ్గర నియత ఉండాలి. అసలు కత్తిది అట్లా కాదే, నేను 10,000 అడిగినా
అంటే నీ అసలు బండి కూడా నేను చేసి పెడతా అంటే చిన్నగా బండిని ఇక్కడ పెట్టేంత వరకు చేసినావు. 10,000 ఎవరికి ఇచ్చినవురా నాయన నువ్వు? 10,000 ఎవరికి ఇచ్చినవురా నాయన నువ్వు? ఎవరికి ఇచ్చినావు? మీ కూడా మీకు మీ స్టూడియోలో కొత్త నీ ఇడ్లీ తింటాను కదా పొద్దున గట్టి షర్ట్ వేసుకొని మంచి ఇడ్లీ తింటాను. రంగమ్మ గట్టి షర్ట్ అవుతుంది కదా, ఆ షర్ట్ వేసుకొని ఇడ్లీ తింటానంటే ఇట్లా నందన్ రాజు అన్న ఎరికే మాకు మంచిగా వాడతాడు, మంచి బాగా కడతాడంటే సరే అని అడిగిండు. 15,000 అడిగిండు, 15,000 అడిగిండు. నీకు వచ్చిన మొన్న వచ్చినప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తే 10,000 తీసుకున్నది సరే అని చెప్పి గిరిగిరి మా మల్లన్న దగ్గర వల్లైసారి దగ్గర తీసుకొని ఇచ్చిన నేను గిరిగిరి పైసలు. ఇప్పుడు ఆ పైసలకు నాకైతే సంబంధం లేదు. నువ్వు ఆయన్నే అడుక్కో. సరే 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 అన్న నేను అడిగిన అన్నే అడుక్కో. పాట కట్టండి బాని. సరే బాని కడతా. ఏ పాడు ఏ నీది అది ఇక మరి ఈ బాని కడితే పంపిస్తావు అన్న నా భలే ఉన్నావు అన్న. ఇస్తారే అట్లే ఉండదు. పాట అంటే పాట. ఏ నువ్వు పని మంతునువే కానీ నువ్వు మా చిట్టీలు మా ఏదిగో వెనక మొత్తం మా మేస్త్రి రాసుకొచ్చి ఇస్తారు. ఇది నేను వాడితే బండి చేసి పంపిస్తావు కదా, దీనికి బాని చేస్తా. అరే సిరిశైలం అది బిగిరి అయిపోయింది. ఇక్కడనే చేయాలన్నా బాని? ఇక్కడ బాని చేస్తే నీ ఇంటే మా పిల్లకి చెప్తాను. సరే ఇట్లా పట్టుకో, నేను కొట్టనా మ్యూజిక్ కొడితే ఊరకు భలే. ఇదేనా? ఇదే. సరే ఇది ఎవరు స్వరూపు మీద రాసింది? మా స్వరూప. ఇది ఏంది ప్రేమ పాట? నా ఏందనుకుంటానన్నా అది నా గుండె ఇట్లా హార్స్ పవర్ ఇట్లా ఉంటది, ఊసిపోతాయి అన్న దాన్ని చూస్తే. మంచిగా పట్టుకో. ఇక ఇది బాని చేస్తే నన్ను స్టూడియో పోవాలి, నాకు పాట రికార్డింగ్ ఉంది. పంపిస్తాను కావాలని మీ దగ్గరికి వస్తా. మళ్ళా ఆడికి కూడా వస్తావా? సరే వాడు ఉన్నది స్వరూప 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 నీ గుణం అరే స్వరూప 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 నీ గుండెకు ఇంజనాయులు అయిత స్వరూప 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 నీ గుండెకు ఇంజనాయులు అయితన స్వరూప 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 నన్ను ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటే మన బతుకు బండికి ఎక్సలేటర్ అయితా, మన బతుకు బండికి ఎక్సలేటర్ అయితా. స్వరూప 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 నిన్ను ప్రేమిస్తున్నానే స్వరూప. స్వరూప 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 నిన్ను ప్రేమిస్తున్నానే స్వరూప. నన్ను కాదంటే నువ్వు స్వరూప, నన్ను కాదంటే నువ్వు స్వరూప. కటింగ్ ప్లేరు నవ్వుతనే స్వరూప 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 నిన్ను ప్రేమిస్తున్నానే స్వరూప. స్వరూప 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 నిన్ను ప్రేమిస్తున్నానే స్వరూప. అరే పెళ్లి చేసుకుంటేను స్వరూప, పెళ్లి చేసుకుంటేను స్వరూప. ఇద్దరు పిల్లల గదాము, 2 మెకానిక్ షాపులు పెడదాము. స్వరూప 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 నిన్ను ప్రేమిస్తున్నానే స్వరూప, నిన్ను ప్రేమిస్తున్నానే స్వరూప, నిన్ను ప్రేమిస్తున్నానే స్వరూప. అచ్చిపోయింది అలా మస్తు పండుగ ఇదే. ఇందాక నుంచి నేను కోరుకునేది ఈ పాట ఇట్లా బాగా కట్టాలి కానీ అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు అదే ఇప్పుడు అది నీ ప్రేమ. ఇప్పుడు నువ్వు రాసినావు కదా ఈ పాట? అవును మంచిగా రాసినావుగా. నేనేడా నువ్వు కట్టావు కానీ బాగానే నేను కట్టినా కదా పదాలు. మరి ఎక్సిలేటర్ కట్ ప్లేట్లు కటింగ్ ప్లేయర్ ఇవన్నీ ఉన్నాయి. అది నీకు అందుకే వేటూరు సుందరమాపి, చంద్రబోసు, సిరివెన్నెల ఎవరు రాయలేరు. అన్ని మంచిగా ఉన్నాయి చూసిన లాస్ట్కి నా కొడుకు కూడా అంటే నా కొడుకు పుడతాను మళ్ళీ వాళ్ళతో కూడా మెకానిక్ షాపే పెట్టిస్తా. ఏం లక్ష్యం వారసత్వం. వారసత్వం మరి మామూలుగా ఉండదు. ఇస్తారితో ఏమారో అంటే మామూలుగా ఉండదు. ఎట్లున్నది పిప్పర్మెంట్ ఛానల్ దాంట్లో పట ఇస్తారుతో వ్యవహారము మామూలుగా లేదు, సూపర్ ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కడుపు నిండా నవ్వుకుంటారు. అద్భుతంగా చేస్తాడు తమ్ముడు అన్న ఇస్తారు. పిప్పర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నందనాల థ్యాంక్స్ అన్న. నేను మళ్ళీ నీ స్టూడియోకి వస్తా.
వామో వద్దురా నీకు దండం స్టూడియోకి వద్దులే కానీ పోతానా నేను ఊరకు అంటే అంటే వద్దానా వద్దు వద్దు ఊరక ఊరక ఇడ్లా గట్టి చట్నీ ఓకే 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 బండి తీసుకొని పోతాను